ఆవరణ పరీక్షల్లో అయ్యప్ప దేవాలయంలో సరస్వతి పూజ విజయ కంకణ ధారణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటలాగే అయ్యప్ప ఆలయంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సరస్వతి పూజతో పాటు కంకణ ధారణ, అన్నప్రసాద వితరణ చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పెన్నుల పంపిణీ చేశారు. बलम चंद्रबलम दे विद्या बलम दे लक्ष्मीपति त्रिंद्रम स्मरामे ओम तिरंगे सुष्वाम सत्रिभिः विषयेन देवी दम्मदाय स्वस्तिनेन्द्रो पुत्रस्रवाः स्वस्तिन पूषा विश्ववेदाः स्वस्तिन स्थाविष्टवृष्टिनेमिः स्वस्ति नो बृहस्पतिः सदा ओम शांति 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 महासरस्वत्यै नमः। सरस्वती देवता परिपूर्ण कृपा कटाक्षेषु बलम चंद्रबलम दे विद्या बलम दे लक्ष्मीपति त्रिंद्रम स्मरामे ओम तिरंगे सुष्वाम सत्रिभिः विषयेन देवी दम्मदाय स्वस्तिनेन्द्रो पुत्रस्रवाः स्वस्तिन पूषा विश्ववेदाः स्वस्तिन स्थाविष्टवृष्टिनेमिः स्वस्ति नो बृहस्पतिः सदा ओम शांति 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 महासरस्वत्यै नमः। सरस्वती देवता परिपूर्ण कृपा कटाक्षेषु మాట్లాడే క్లాస్ చెప్పు మాట్లాడు చెప్పు స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన జగిత్యాల అయ్యప్ప ఆలయం లోపల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తమ శ్రేణిలో పాస్ కావాలనే ఉద్దేశంతో సరస్వతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈరోజు సరస్వతి పూజా కార్యక్రమం ఉదయమే ప్రారంభించి తదనంతరం కంకణధారణ, విజయ కంకణధారణ ధరించిన తర్వాత వారికి అన్నప్రసాదంగా ప్రసాదం ఇస్తాం. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కాకపోతే గతంలో మాకు అన్ని స్కూళ్ళ యాజమాన్యాలు సహకరించడం వలన దాదాపు 1000 మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో యాజమాన్యాల వారు ఏదైతున్నదో ఆదివారమైనా సహకరించకపోవడం, ఆ విషయాన్ని వారు తెలుసుకోకపోవడం వలన మాకు చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడం జరుగుతుంది. ఇక ముందు జరగబోయే కార్యక్రమాలప్పుడు కూడా వారి మేనేజ్మెంట్ అన్ని మాకు సహకరించి ఆలయంలో జరిగే సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం గావించాలని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.